క్వశ్చన్ లో చూసుకున్నట్లయితే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు హాఫ్మన్స్ రూల్ అంటున్నారు. సో హాఫ్మన్స్ రూల్ ప్రకారం ఏంటి, మనకి ఇక్కడ హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనం తీసుకున్న సబ్స్ట్రేట్ కానీ లేదంటే తీసుకున్న బేస్ కానీ రెండిట్లో ఏదైనా ఒకటి కానీ రెండు కానీ బల్కియర్ గా ఉంటే అప్పుడు హాఫ్మన్ ప్రోడక్ట్ అంటే అన్స్టేబుల్ ఆల్కిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అనేది మనకి ఇక్కడ హాఫ్మన్ రూల్ ప్రకారం చెప్తుంది. సో ఇక్కడ తీసుకున్నట్లయితే టెర్షరీ బ్యూటాక్సైడ్ అనేది తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ టెర్షరీ బ్యూటాక్సైడ్ ఈజ్ అ బల్కియర్ గ్రూప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో CH3 CH2 CH డబుల్ బాండ్ CH2 హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అది చూసుకున్నట్లయితే CH2 CH3 CH2 CH3 Br అనేది సెకండరీ బిడ్. ఇక్కడ CH3 CH2 O- అనేది ఇథైల్ ఆక్సైడ్ ఇథాక్సైడ్ అయాన్ అనేది బల్కియర్ కాదు. సో ఇట్ విల్ ఫాలో సెడ్జెఫ్స్ రూల్. సో సెడ్జెఫ్స్ రూల్ అనేది ఫాలో అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, CH డబుల్ బాండ్ CH3 అనేది ప్రొడ్యూస్ అవుతుంది, -HBr అనేది పోయి. సో మనకి ఇక్కడ స్టేబుల్ ఆల్కిన్ అనేది ఫామ్ అవుతుంది, 2-బ్యూటీన్ అనేది స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. సెడ్జెఫ్స్ ప్రోడక్ట్ ఇక్కడ సెడ్జెఫ్స్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ సెడ్జెఫ్స్ ఫామ్ అయింది. ఇక్కడ తీసుకున్నట్లయితే మనం తీసుకున్న సబ్స్ట్రేటే చాలా బల్కియర్గా ఉంది. సో ఇలా బల్కియర్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇటువైపు ఫామ్ అవుతుంది. సో మనం తీసుకున్న బేస్ అనేది సింపుల్గా ఉన్నప్పటికీ కూడా సబ్స్ట్రేట్ అనేది బాగా హెవీగా ఉంది కాబట్టి ఇక్కడ CH ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ Br ఉంటుంది. సో N పాజిటివ్ CH3 అనేది ఫామ్ అవుతుంది. సో ఇది మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది లీవింగ్ గ్రూపే మనకి ఇక్కడ బల్కియర్గా ఉంది. అండ్ సో మనకి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ కాంపౌండ్ దగ్గర ఏం ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా హాఫ్మన్ ప్రోడక్టే ఫామ్ అవుతుంది. ఇక్కడ హాఫ్మన్ ప్రోడక్ట్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనకి బల్కియర్గా ఉంది సబ్స్ట్రేట్ అనేది, ఏదైతే లీవింగ్ గ్రూప్ ఉందో అది ఏముంది, బల్కీగా ఉంది. 2 మిథైల్ గ్రూప్స్ ఇటు ఉన్నాయి. సో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో CH3 CH2 CH డబుల్ బాండ్ CH2 అనేది ఫామ్ అవుతుంది, విచ్ ఈజ్ హాఫ్మన్ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఏమేమి హాఫ్మన్ ప్రోడక్ట్ మనకి ఇక్కడ తీసుకున్నాయి అంటే A, C అండ్ D. సో మనకి ఇక్కడ A, C, D ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.